జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్ విడుదల బిల్లుపై ట్రంప్ సంతకం. అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్ కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ ను విడుదల చేసే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు. ఈ సందర్భంగా డెమోక్రాట్లపై పలు ఆరోపణలు చేశారు. డెమోక్రాట్ల గురించి లైంగిక నిందితుడు జెఫ్రీ వారికి ఉన్న అనుబంధాల గురించిన నిజాలు బహుశా త్వరలోనే బయటపడవచ్చు. ఎందుకంటే నేను ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ విడుదల బిల్లుపై సంతకం చేశాను అని ట్రంప్ పేర్కొన్నారు. తమ విజయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎప్స్టీన్ కేసును ఆయుధంగా పదే పదే ఉపయోగిస్తున్నారన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అని ఈ బిల్లుకు పేరు పెట్టారు. ఈ ఫైల్స్ విడుదల చేయడాన్ని తాను వ్యక్తిగతంగా సాధించిన పారదర్శక విజయంగా ట్రంప్ అభివర్ణించారు. ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల అంశాన్ని మంగళవారం ప్రతినిధుల సభ ముందుకు తీసుకురాగా 427 1 ఓట్లతో ఆమోదం లభించింది. తర్వాత సెనెట్లో దీనికి ఏకగ్రీవ ఆమోదం లభించాక తాజాగా ట్రంప్ దానిపై సంతకం చేశారు. ఇక ఇప్పుడు న్యాయశాఖ ఎప్స్టీన్ కు సంబంధించి అన్ని ఫైల్స్ తో పాటు 2019లో జైలులో అతడి మరణంపై దర్యాప్తు గురించిన సమాచారాన్ని 30 రోజుల్లో విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే బాధితులకు సంబంధించిన వివరాలు దర్యాప్తును ప్రభావితం చేసే వివరాలను బయటపెట్టకుండా ఉండే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం అగ్రరాజ్యాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఎప్స్టీన్ పేద మధ్యతరగతి బాలికలకు యువతులకు భారీ మొత్తం ఆసక్తి చూపించి ఇళ్లకు రప్పించి అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది ప్రధాన ఆరోపణ. కొన్నేళ్ల తర్వాత ఈ చీకటి వ్యవహారం బయటపడింది. అరెస్ట్ అయిన నిందితుడు ఎప్స్టీన్ 2019లో జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఎప్స్టీన్ కేస్ ఫైల్స్ లో ట్రంప్ పేరు కూడా ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఎప్స్టీన్ తో పరిచయం ఉన్నప్పటికీ ట్రంప్ ఎలాంటి తప్పు చేయలేదని వైట్ హౌస్ స్పీకర్ జాన్సన్ అన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ ను బహిర్గతం చేయడాన్ని ఇంతవరకు ట్రంప్ వ్యతిరేకిస్తూ వచ్చిన రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో యూటర్న్ తీసుకున్న ఆయన ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ రిపబ్లికన్లను కోరారు.